విశ్వకర్మ మహాయజ్ఞానికి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు అన్నగారికి, అదేవిధంగా కాసు శ్రీనివాస్ గారికి, గురుబ్రహ్మచారి మా బాబాయ్ గారికి, కొల్లేరు సూర్యచారి మా పెద్ద మనిషి కొడుకు గారికి, సావిత్రి పట్నాల గారికి, వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, విశ్వకర్మ భగవానుడు అంటే ఒక విశ్వకర్మలకే దేవుడు అనేది ఒకటి నిర్ధారణ అనుకుంటున్నారు. మరి విశ్వకర్మ భగవానుడు అనేది మనకు భూముడకం శూన్యంలో ఉద్భవించినప్పటికీ మరి శివుడు ఆధార తపం చేసిన, మరి విష్ణువు తపం చేసిన కూడా, బ్రహ్మదేవుడు తపం చేసిన కూడా, ప్రతి పూజ వినాయకుడు చేసిన కూడా విశ్వకర్మకి చెందదు కాబట్టి పురాణంలో చెప్పబడది. ఈ విషయము అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, కులమత భేదములు లేకుండా, పంచదాయాలు కాకుండా ప్రతి ప్రాణికి విశ్వకర్మ భగవానుడు దేవుడు అనే విధంగా దీన్ని ప్రచారం చేయాలని, అందరూ తెలియాలని ఆల్రెడీ ఉన్నది ప్రచారం. కానీ తెలియక కొందరు వెనుకబడి ఉన్నారు. ఆయన విశ్వకర్మ దేవుడు ఆ ఉడ్లకమ్మలో చేసుకుంటారనే భావన పక్కన పెట్టేస్తే, శివుడు తప్పని అడిగిండంట. ఎవరు? కుమారస్వామి శివుని పోయి, నాయన మరి నువ్వే భూతనాథువి, నువ్వే భగవంతునివి, మరి నువ్వు ఈ ధ్యానం తపస్సు చేస్తున్నావు, ఎవరి కోసం ఎందుకోసం అంటే, నాయన ఇది తప్పదు, ఏ చేసినా కూడా అక్కడ విశ్వకర్మ భగవానికి చెందదని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా విష్ణువు, అదేవిధంగా బ్రహ్మ కూడా, తర్వాత అదేవిధంగా వినాయకుడు కూడా, ఏ పూజ మనం ఎవరికి చేసినా కూడా మన విశ్వకర్మకి చెందుతుంది. కాబట్టి విశ్వకర్మ విధాత, సృష్టికర్త, ప్రతి ప్రాణికి జీవానందమై మూలము విశ్వబ్రాహ్మణ విరాట్ కోట్లు 25 స్వాముల వారు కాబట్టి ఆయన కాలజ్ఞానం బోధించినప్పటికీ అందరికీ కూడా ఇంకా కొంతమంది తెలియలేకపోతున్నారు, తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా పౌలే జగన్నాథ అన్నగారు చెప్పినట్టు విశ్వబ్రాహ్మణులు ప్రతి ఆడబిడ్డలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు ఐక్యత భావించి, అన్యంగా భావించకుండా ఎటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో వేయాలని ఉద్దేశంతో మరి ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపు.